ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు న్యూమరాలజీ 1వ నంబర్ గురించి చెప్తున్నాను. న్యూమరాలజీ ప్రకారము మీకు 1వ నంబర్ గురించి కొంచెం అవగాహన వస్తే తర్వాత మిగతా 2వ నంబర్ 3వ నంబరు నేమ్ కరెక్షన్ అన్నీ అర్థమవుతాయి. ఈరోజు 1వ నంబర్లో నేమ్ కరెక్షన్ మన చెప్తాను చెప్పాను. ఈ అనంత పద్మనాభ రెడ్డి అనే ఒక పేరుని తీసుకుంటే న్యూమరాలజీలో అసలు అనంత 1వ నంబర్కి ఫలితం ఏంటంటే 1వ నంబర్లో 1వ తేదీ పుడితే ఆధిపత్యము. మీ పేర్లో అన్ని అక్షరాలు కూడి 1 కానీ వస్తే అంటే 10 అంటే 10 వచ్చింది అనుకో, 10 1 + 0 1 కాబట్టి 1వ నంబర్ ఆధిపత్యము. 10వ నంబర్ వస్తే నిజాయితీ. అదేవిధంగా 19వ నంబర్ కానీ వస్తే సూర్యుని వలె వెలిగిపోతారు. అదేవిధంగా 28వ నంబర్ కానీ వచ్చితే మీ పేరులో ఉన్న అక్షరాలను కుడితే ప్రారంభంలో అభివృద్ధి ఉంటుంది, తర్వాత వ్యతిరేకత ఉంటుంది, చిక్కులు ఉంటాయి, తర్వాత పోటీలు ఎక్కువ, మీతో పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, త్వరగా ప్రగతి వచ్చినప్పటికీ చివరికి ఏమి మిగలదు. కాబట్టి స్నేహితుల వల్ల కష్టాలు అప్పులు అవుతారు. కాబట్టి ఈ 1వ తేదీ పుట్టిన వాళ్ళకి 1, 10, 19 తీసుకుంటే సరిపోతుంది. 28 మంచిది కాదు, సగవటు సగవిటు ఉంటుంది. కాబట్టి ఈ 1వ నంబర్ తేదీని పుట్టిన వాళ్ళకి 1వ తేదీని 1వ నంబర్ని 10వ నంబర్ని 19వ నంబర్ అదృష్ట నంబర్లుగా భావించండి. 1 తేదీ పుట్టిన వాళ్ళకి 1, 10, 19 అదృష్ట నంబర్లుగా. అదేవిధంగా పేరును కూడా ఆ విధంగా సెర్చ్ చేసుకోండి. ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి అనే పేరులో A1, N5, A1, N5, T4, A1 అనంత A1 1, 5, 1, 5, 1, 4 ఈ అనంత. A1, N5, A1, N5, T వచ్చేసి 4, H వచ్చేసి 5, H5 ప్లస్ A1 అంటే 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 నంబర్లు ఎట్టున్నాయి. ఈ టోటల్ కూడితే 6, 7, 12, 4, 16, 5, 21, 1, 22. అనంత అనే పేరును డివైడ్ చేసి న్యూమరాలజీ ప్రకారం టోటల్ చేస్తే 22 నంబర్ వచ్చింది. తర్వాత పద్మ, ఈ పద్మ అనే నంబర్ని టోటల్ చేస్తే 28 వచ్చింది. ఈ రెడ్డి అనే నంబర్ని టోటల్ చేస్తే REDDY 17 వచ్చింది. ఈ 17, 22 ఎంత? 39. 39 ఒక 28 ఎంత? 39, 20, 59, ఒక 8, 67. 6, 6, 12, 1, 13 అంటే 4 వచ్చింది టోటల్. కాబట్టి ఈ 1వ నంబర్కి 1 కానీ 10 కానీ 19 కానీ రావాలి. ఈ 13 వచ్చింది కాబట్టి అంటే నేను చెప్పినట్టుగా మామూలు కాదండి. ఇప్పుడు నేను పేరు ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఏ అనే అక్షరానికి 1 వస్తుంది, N అక్షరానికి 5 వస్తుంది, Aకి 1, Nకి 5, T వచ్చేసి 4, H వచ్చేసి 5, A మళ్ళీ ప్రకారం 1. ఈ విధంగా నంబర్ని నేను కేటాయించాను న్యూమరాలజీ ప్రకారం. అది దాన్ని అనంత. ఈ టోటల్ కొడితే 22 వచ్చింది. మీరు టోటల్ వేసుకోండి. అంటే ఏ అక్షరానికి ఎన్నో నంబరు, బి అక్షరానికి ఎన్నో నంబరు అనేది మీరు చెప్పే వీడియోలు కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా పద్మనాభ పాకి 8, Aకి 1, Dకి 4, Dకి 4, PAD M వచ్చేసి Mకి వచ్చేసి 4, PAD వచ్చేసి 2, 5 పద్మ 5, 8, 9, 4, 13, ఒక 5, 18, ఒక 5, 23, 24, 26, 26 ఎంత తగ్గిద్దాం 65 వచ్చింది. 65 అంటే 11వ నంబర్ వచ్చింది. కాబట్టి ఈ టోటల్ నంబరు 11 వచ్చింది అనంత పద్మనాభ రెడ్డికి. అప్పుడు మనము 10 వేస్తే మేలు అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలంటే పేరు కరెక్షన్లో
మనం రాసి సంతకం పెట్టేటప్పుడు ఏ దీపిస్తే సరిపోద్ది, అంటే 64 అవుతుంది. ఇప్పుడు అంటే ఏ 1 కాబట్టి అనంత్ అని రాయండి. అనంత్ పద్మనాభరెడ్డి అంటే 1 తీసేసి 10వ నంబర్ వచ్చేటట్టు రాసుకున్నాం. ఎక్కువ తీయలేం కాబట్టి ఈ స్పెల్లింగ్ వెనకాల ANANTHA తీసేస్తే ఈ అనంత్ అని రాసేసి నేమ్ కరెక్షన్ చేసుకుంటే 10వ నంబర్ వస్తుంది. ఆ 10వ నంబర్ వస్తుంది కాబట్టి ఈ 10, 1, 19 అనేది అదృష్టం. కాబట్టి ఈ అనంత పద్మనాభరెడ్డికి ఏ విధంగా అయితే నేమ్ కరెక్షన్ చేశామో ఆ ప్రకారంగా మీరు మీ పేరుని నేను చెప్పే వీడియోల ఆధారంగా తయారు చేసుకొని చెక్ చేసుకోండి. అదృష్ట నంబర్లు నేను చెప్పేది 1వ తేదీ పుట్టిన వాళ్ళకి కానీ పేరులో ఉన్న అక్షరాలను కూడితే 1వ నంబర్ వస్తే కానీ మీ అదృష్టం. ఈ విధంగా స్పెల్లింగ్ కొద్దిగా కట్ చేసుకొని మామూలుగా మీరు రికార్డులే మామూలుగా మార్చుకోబడలే. మీరు సంతకం పెట్టేటప్పుడు ఒక 102 సార్లు మీరు నేమ్ని కరెక్షన్ చేసిన తర్వాత 102 సార్లు రాసుకోండి. మీకు అదే మామూలు కంటిన్యూ అయిపోతుంది. దాన్ని నేమ్ కొద్దిగా కరెక్షన్ చేసుకుంటే ఇవి దోషాలు పోతాయి. అదేవిధంగా 37వ నంబర్ వచ్చింది అనుకో, మీకు 1వ నంబర్ వాళ్ళకి 37వ నంబర్ కానీ వస్తే, ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం 37వ నంబర్ కానీ వస్తే అదృష్టం. మళ్ళీ మనం ఏక నంబర్గా చేస్తాం. 37వ నంబర్ వస్తే అదృష్టం, 46 వస్తే బుద్ధి కుశలత, 55 వస్తే మనోబలం. మనోబలం అంటే మంత్రశాస్త్రం ద్వారా శత్రు విజయం సాధించేవాడికి మనోబలం ఉంటుంది. అదేవిధంగా విజయాన్ని నమ్మేవారు, మంత్రశాస్త్రం ద్వారా విజయం వస్తుందని నమ్మేవారికి 55వ నంబర్ ఉంటుంది. 64 శత్రువులు మిత్రులు సమానము, వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. సమానం ఉన్నప్పటికీ మిత్రులు శత్రువులు సమానం కూడా వ్యతిరేకత మాత్రం ఎక్కువ ఉంటుంది. 73 కీర్తి సంపదలు కలిగించే నంబరు 1వ నంబర్ వరకు అండి. అదేవిధంగా 82 చక్రవర్తి కలిగించే, చక్రవర్తికి పదవి ఇచ్చే విధంగా 82 ఉంటుంది. 91 యాత్రల ద్వారా వ్యాపారము, 100 జన సంపాదనకు మంచి అవకాశాలు కలిగించను. అంటే నేమ్ని మొత్తం టోటల్ చేస్తే చెప్పే నంబర్ నేను 1 వస్తే కార్యాలు సఫలం చేసుకుంటారు. 3 కానీ కూడిస్తే అంటే మనకు వచ్చిన నంబర్లు 3 కూడితే 1 వస్తుంది కదా, ఆ 1 కానీ వస్తే కార్యాలు సఫలం చేసుకుంటాం. 1 సింగిల్గా వస్తే మంచి అదృష్టం. అదేవిధంగా 4, 13, 22, 31 తేదీలు మంచివి. అదేవిధంగా నేమ్ కరెక్షన్ చేసుకుంటే 4 కానీ 13 కానీ 22, 31 తేదీలు కానీ వస్తే మంచిది, ఆ నంబర్లు వస్తే. అదేవిధంగా 8, 17 వస్తే మంచిదే. కానీ 2, 6 వ్యతిరేక తేదీలు అంటే 2, 6 అనేది ఎక్కువ కీడు కలిగిస్తాయి. ఈ మిశ్రమ ఫలితాలు 8, 17. అదేవిధంగా మత సంబంధ కార్యాలు, ప్రభుత్వ రంగంలో జయం వస్తుంది, రచయితలుగా ఉంటారు. అంటే 1వ నంబర్ శిల్పము, సంగీతము, జ్యోతిష్యము ఈ యొక్క విద్యల్లో 1వ నంబర్ వారు 6కి కలిసి వస్తాయి. భాగస్వాములు 1, 3, 4, 5 తేదీలు పుట్టిన వారికి 1వ నంబర్ వారు భాగస్వాములుగా ఉంటే మంచిది. 2, 7, 8 నంబర్లు ఉన్నవారు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. 2, 7, 8 నంబర్ వచ్చే వాళ్ళు తేదీలు పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే 1వ నంబర్ వాళ్ళు 1, 3, 4, 5 నంబర్ వాళ్ళు చెడు ఫలితాలు ఉంటాయి. 1, 10, 19, 22 అనేటువంటిది సహకారం ఉంటుంది. కానీ 28 మంచిది కాదని చెప్పేసి ఉన్నాం మనం, అంటే సగం 50-50. అదేవిధంగా తాత్కాలిక సహకారాలు వచ్చేసి 2, 7 నంబర్ వాళ్ళు తేదీలో పుట్టినోళ్ళు 1వ నంబర్కి తాత్కాలిక సహకారులుగా ఉంటారు. అదేవిధంగా ప్రేమ జీవితమే నమ్మేవారు 2, 7 ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీ నెంబర్ని చెక్ చేసేటప్పుడు వివాహ నంబర్లు కానీ అదృష్ట నంబర్లు పేరు కలెక్షన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. వివాహం అనేటువంటిది 1వ నంబర్ వారికి 1వ నంబర్ వ్యతిరేకం. 1వ తేదీలు పుట్టిన వారికి మరో 1వ తేదీ పుట్టిన స్త్రీతో వివాహం అయితే వ్యతిరేకంగా ఉంటుంది. అదేవిధంగా సుఖ జీవితము 1కి 2, 4, 5, 8 మీడియం ఫలితాలు ఉంటాయి. 1వ తేదీ పుట్టిన వారికి పెళ్ళిళ్ళు అనేటువంటివి 2, 4, 5 తేదీలు పుట్టిన వాళ్ళతో అనుకూలంగా ఉంటుంది. 8వ తేదీలు పుట్టిన వాళ్ళతో మీడియంగా ఉంటుంది. సేమ్ నేమ్ కరెక్షన్ అని అంతేనండి. అదేవిధంగా సుఖ జీవితము 1లో ఉండే వాళ్ళకి 2, 4, 5 మంచి భార్య వస్తుంది. అంటే 1వ తేదీ పుట్టిన వాళ్ళకి 2వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ పుట్టిన స్త్రీని కానీ వివాహం చేసుకుంటే మంచి భార్యగా పేరు తెచ్చుకుంటుంది. అదేవిధంగా 3, 5, 6 మీడియంగా ఉంటుంది. అదేవిధంగా 1వ నంబర్ వారికి పసుపు వస్త్రాలు జయం కలిగిస్తాయి. 1వ తేదీ పుట్టిన వారికి పసుపు వస్త్రాలు జయం కలిగిస్తాయి. అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలు 1వ తేదీ పుట్టిన వాళ్ళకి అపజయం వస్తాయి. అదేవిధంగా ఒకసారి
ఐ వచ్చేసి IJQY అంటే మీ పేరులో ఐ అక్షరం మొదటగా ఉంటే ఒకసారి విజయం సాధిస్తారు. జే అక్షరం ఉంటే త్రేవోదరవాద గుణాలు ఉంటాయి. క్యూ అక్షరం ఉంటే దైవశక్తి ఉంటుంది ఒకటో తేదీ పుట్టిన వాళ్ళకి. వై అక్షరం ఉంటే మృదు స్వభావంగా ఉంటారు. అదేవిధంగా ఎరుపు కలిసిన పసుపు చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ న్యూమరాలజీ ప్రకారము నేను చెప్పినటువంటి 1వ నంబర్ని తేదీలో పుట్టినా కానీ మీ పేర్లు ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి రెడ్డికి నేను పేర్లు ఈ విధంగా ఏ ఉంటే తగ్గించేసి మనం 10వ నంబర్ వచ్చేటట్టు ఏ విధంగా అక్షరాలని కుదించామో ఈ విధంగా మీకు అదృష్టపరంగా మీ నేమ్ని కరెక్షన్ చేసుకొని, అంటే ఆ శాస్త్రం బాగా తెలిసి ఉండాలి. మీకై మీరు చేసుకోవాలంటే ఈ న్యూమరాలజీ ప్రకారం మన అక్షరాలు కుదించి అదృష్ట నంబర్ ఏదైతే వస్తుందో ఆ విధంగా మనం కుదించుకునేటట్టు చేసుకొని ఉంటే కొన్ని దోషాలను పోగొట్టుకోవచ్చు అనే ఉండే నమ్మకంతో ఉన్నవాళ్ళు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.